ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా, దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం నేతలకు భారీ గుడ్ న్యూస్ తెలిపిందనమాట. చేనేత కార్మికులకు సంబంధించి 33 కోట్లు చేనేత రుణమాఫీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ 2025-26 బడ్జెట్లో భాగంగా చేనేత కార్మికులకు రుణమాఫీ చేసేందుకు 33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతి అయితే ఇచ్చింది. ఇక ఈ నిధులు చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీ పథకం కింద విడుదల చేసినట్లు ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట. ఈ మేరకు హ్యాండ్లూమ్స్ మరియు అపరెల్ ఎక్స్పోర్ట్ పాక్స్ కమిషనర్ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిందనమాట. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి మధ్య తీసుకున్న చేనేత రుణాలు మాఫీ కానున్నాయన్నమాట. ఇందులో వచ్చేసి 1,00,000 లోపు రుణాలు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసేందుకు నేతలు